ఫస్ట్ నాట్ నల్ గురించిన ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. మరి నాట్ నల్ అనేది నల్ వాల్యూస్ని కలిగి ఉండదు అని ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఈఎంపిఎల్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేమ్ రెండు ఫీల్డ్స్ ఉన్నాయి. అయితే ఈ కన్స్ట్రైంట్ అనేది టూ టైప్స్గా మనం ఇవ్వచ్చు. కాలం కన్స్ట్రైంట్, ఏ కన్స్ట్రైంట్ అయినా సరే కాలం కన్స్ట్రైంట్గా లేదంటే టేబుల్ కన్స్ట్రైంట్గా. అంటే ఒక ఫీల్డ్ తర్వాత ఆ ఫీల్డ్ ఇచ్చి డేటా టైప్ ఇచ్చిన తర్వాత కన్స్ట్రైంట్ని మనం సెట్ చేసినట్లయితే అది కాలం కన్స్ట్రైంట్ అంటాం. అంటే అది ఆ కాలంకి మాత్రమే ఉపయోగపడుతుంది. అలా కాకుండా అన్ని ఫీల్డ్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో కామా పెట్టి కన్స్ట్రైంట్స్ని సెట్ ఆఫ్ ఫీల్డ్స్కి మనం ఇచ్చినట్లయితే దాన్ని టేబుల్ కన్స్ట్రైంట్ అంటాం. టేబుల్ మొత్తంలో ఉండే చాలా ఫీల్డ్స్కి అది యూజ్ అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఈ ఫీల్డ్ తర్వాత నాట్ నల్, నాట్ స్పేస్ నల్ అని ఇచ్చాం. అంటే ఎంప్లాయీ నెంబరు నాట్ నల్ ఫీల్డ్, దీంట్లో కంపల్సరీగా మనం వాల్యూ ఎంటర్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎంప్లాయీ నేమ్ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. సో టేబుల్ క్రియేట్ అయింది. మరి ఈ టేబుల్లో మనం ఎంప్లాయీ నెంబర్ ఫీల్డ్కి ఖచ్చితంగా డేటా ఇవ్వాలనుకున్నాం. మరి చూడండి, స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. ఎంప్లాయీ నెంబర్ మామూలుగా మీరు డిస్క్రైబ్ చేసినప్పుడు నల్ వాట్ అని అడుగుతుంది. నాట్ నల్ ఫీల్డ్ లేదంటే ప్రైమరీ కీ ఫీల్డ్ అయితే ఇక్కడ ఖచ్చితంగా నాట్ నల్ అని చూపిస్తుంది. అంటే ఇది రిక్వైర్డ్ ఫీల్డ్ అని అర్థం. దీనికి లేదు చూడండి, ఎంప్లాయీ నేమ్కి లేదు ఆ విధంగా. ఎంప్లాయీ నేమ్ నల్ ఫీల్డ్ అనమాట. మీరు కావాల్సింటే డేటా ఇన్సర్ట్ చేసి చూసినట్లయితే ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపిఎల్ వాల్యూస్, రెండిటికి వాల్యూస్ ఇస్తున్నాను. ఫస్ట్ టైము ఓకే, దట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. ఈసారి నేనేం చేస్తానంటే ఈఎంపిఎల్ వాల్యూస్ ఈఎంపిఎల్ అని నేను ఓన్లీ ఎంప్లాయీ నెంబర్కి మాత్రమే వాల్యూ ఇస్తాను. అంటే ఏం చేశాను, ఎంప్లాయీ నేమ్ని మిస్ చేస్తాను. అంటే దాంట్లో నల్ వాల్యూ ఉంటుంది. చూడండి, డేటాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటే సో ఎంప్లాయీ నెంబర్ రెండు రికార్డులోనూ ఉంది, కానీ ఎంప్లాయీ నేమ్ ఇక్కడ నల్ అనమాట. అదే నేను ఎంప్లాయీ నంబర్ని మిస్ చేసి ఓన్లీ ఎంప్లాయీ నేమ్నే ఇస్తాను. సో దిస్ ఈజ్ రాంగ్. ఏం ఎర్రర్ వచ్చింది? కెనాట్ ఇన్సర్ట్ నల్ ఇంటూ ఈఎంపిఎల్ డాట్ ఎంప్లాయీ నెంబర్. ఎంప్లాయీ నెంబర్లోకి నల్ వాల్యూ ఇన్సర్ట్ చేయకూడదు. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్సర్షన్ రాంగు అని అర్థం అనమాట. అంటే కంపల్సరీగా ఎంప్లాయీ నెంబర్కి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎంప్లాయీ నేమ్కి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఓకే, ఆ విధంగా. అట్లనే మీరు ఓకే, నెక్స్ట్ ఆల్టర్ టేబుల్ ఈఎంపిఎల్ మోడిఫై ఎంప్లాయీ నేమ్ నాట్ నల్. మోడిఫై క్లాస్ ద్వారా ఇక్కడ ఆల్టర్ టేబుల్ కమాండ్లో ఉన్న మోడిఫై ద్వారా మనం ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్లో ఉన్న ఒక ఫీల్డ్కి నాట్ నల్ పెట్టచ్చు. కానీ ఇక్కడ ఏమంటుంది, కెనాట్ ఎనేబుల్ నల్ వాల్యూస్ ఫౌండ్. అంటే దీన్ని నాట్ నల్ ఇప్పుడు చేసేదానికి లేదు. ఎందుకు, ఒక రికార్డు ఆల్రెడీ మనం నల్ వాల్యూ ఇచ్చేస్తున్నాం.
కాబట్టి మనం దీన్ని నాట్ నల్ ఫీల్డ్గా మళ్ళీ పెట్టాలంటే దేన్ని ఎంప్లాయ్ నెంబర్ని మనం ఏం చేయాలి, ఆ డేటాని ఆ సెకండ్ రికార్డ్ని డిలీట్ చేసేస్తాం. డిలీట్ ఫ్రమ్ ఎంపిఎల్ వేర్ ఎంపిఎన్ఓ ఈక్వల్ టు 101. సో ఆ రికార్డ్ని రిమూవ్ చేస్తే ఇప్పుడు సింగిల్ రికార్డ్ ఉంటుంది. కాబట్టి అంటే ఎంప్లాయ్ టేబుల్లో ఉండే ఫీల్డ్స్లో ఎక్కడ ఇంతవరకు నల్ వాల్యూ ఇవ్వలేదు అని అర్థం. సో ఒక రికార్డే ఉంది, ఒక రికార్డులో ఫుల్గా వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్టర్ చేసుకోవచ్చు అనమాట మనం ఏ ఫీల్డ్ని, ఎంప్లాయ్ నేమ్ ఫీల్డ్ని. ఓకే, కావాల్సింటే డిస్క్రిప్షన్ చూడండి, ఎంపిఎల్. ఓకే, సో ఇప్పుడు రెండిటి స్ట్రక్చర్స్లో కూడా ఏమున్నది, నాట్ నల్. ఆ విధంగా ఒక ఫీల్డ్ని టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఆల్టర్ టేబుల్ ద్వారా మనం ఏం చేయొచ్చు, నాట్ నల్గా చేయొచ్చు. అదే మళ్ళీ దాన్ని నల్గా పెట్టాలన్నా కానీ పెట్టచ్చు. నల్గా మళ్ళీ సెట్ చేసాం అన్నమాట. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ డిస్క్రైబ్ చేసి చూడండి ఏమైంది, మళ్ళీ నల్ ఫీల్డ్ అయిపోయింది అది. ఓకే, ఆ విధంగా ఒక ఫీల్డ్ని ఆల్టర్ టేబుల్ ద్వారా దాంట్లో ఉన్న మాడిఫై క్లాస్ ద్వారా మనం నాట్ నల్ కన్స్ట్రైంట్ ఒక ఫీల్డ్కి యాడ్ చేయొచ్చు. వద్దనుకుంటే మళ్ళీ నల్ ఈ విధంగా నల్ పెట్టేస్తే మనం ఆ యొక్క కన్స్ట్రైంట్ని రిమూవ్ చేసేయచ్చు అనమాట. సో అది. నెక్స్ట్ చూసినట్లయితే డిఫాల్ట్ వాల్యూస్ని ఎలా సెట్ చేయాలి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఈ ఈఎంపిఎల్ అనే టేబుల్ పేరు ఆల్రెడీ యూజ్ చేసుకున్నాం కాబట్టి వన్స్ డేటాబేస్లో ఒక టేబుల్ ఆల్రెడీ క్రియేట్ అయింటే మళ్ళీ అదే పేరుతోటి ఇంకో టేబుల్ క్రియేట్ కాదు, చేయకూడదు అట్లా. కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఆ టేబుల్ని డ్రాప్ చేసేస్తాను, డ్రాప్ టేబుల్ ఈఎంపిఎల్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఈఎంపిఎల్ టేబుల్ని మళ్ళీ క్రియేట్ చేస్తున్నాం. అంటే టేబుల్ అనే కాదు, ఏ ఆబ్జెక్ట్ అయినా సరే ఒక పేరుతో ఉంది అంటే సినానిమ్ కావచ్చు, వ్యూ కావచ్చు, ఇండెక్స్ కావచ్చు, క్లస్టర్ కావచ్చు, నెక్స్ట్ అవన్నీ వస్తాయి. మరి ఆ టేబుల్ నేమ్ లేదంటే ఆ యొక్క ఆబ్జెక్ట్ నేమ్ ఆల్రెడీ ఉంటే మళ్ళీ రెండోసారి ఇవ్వకూడదు అనమాట అదే పేరు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్ తీసుకున్నాం, డేట్ ఆఫ్ జాయిన్ తీసుకున్నాం. డేట్ ఆఫ్ జాయిన్కి ఏంటిది, డేటా టైపు డేట్ అనమాట. డిఫాల్ట్, ఇప్పుడు డిఫాల్ట్ కన్స్టెంట్ పెట్టాను, దీనికి ఏమిచ్చాం, డిఫాల్ట్గా సిస్టమ్ డేట్ ఏదైతే ఉందో అంటే కరెంట్ డేట్ దాంట్లో స్టోర్ అయిపోతుంది ఆటోమేటిక్గా మీరు ఏది ఇవ్వనట్లయితే. ఓకే, ఇప్పుడు చూడండి, ట్రై చేయండి కావాల్సి ఉంటే. ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపిఎల్ వాల్యూస్. సో ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఇప్పుడు డేట్ ఆఫ్ జాయిన్ నేను ఇస్తున్నాను. డేట్ ఆఫ్ జాయిన్ ఫార్మాట్ ఏంటి, DDMONYY అంటే ఫస్ట్ డే 2 డిజిట్స్ ఉండాలి, మంత్ ఇట్లా షార్ట్ ఫామ్లో మంత్ ఉండాలి, తర్వాత YY 2 డిజిట్స్ తోటి ఇయర్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం డేట్ ఇచ్చేసాం. అట్లా కాకుండా నెక్స్ట్ టైం నేను డేట్ ఇవ్వను, డేట్ ఫీల్డ్స్లో ఇవ్వకుండా ఓన్లీ ఎంప్లాయ్ నెంబర్కి, ఎంప్లాయ్ నేమ్కి మాత్రమే వాల్యూస్ స్టోర్ చేస్తాం. సో ఏ వాల్యూ ఇవ్వనట్లయితే దాంట్లో ఆ ఫీల్డ్లో ఏమవుతుంది, డిఫాల్ట్ వాల్యూ అయిన సిస్టమ్ డేట్ స్టోర్ అయి ఉంటుంది. మీరు కావాల్సింటే సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపిఎల్ అనండి. చూడండి, ఫస్ట్ ఏమో మనం ఇచ్చిన డేట్ స్టోర్ అయిపోయింది. ఇక్కడ డేట్ సెకండ్ టైం ఇవ్వలేదు కాబట్టి ఈ కిరణ్ రికార్డులో కరెంట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ స్టోర్ అయిపోయింది. ఆ విధంగా డిఫాల్ట్ కన్స్ట్రైంట్ వర్క్ అవుతుందండి. అంటే డేట్ ఫీల్డ్కైనా కాదు, ఏ ఫీల్డ్కైనా సరే మీరు ఆ విధంగా డిఫాల్ట్ వాల్యూ స్టోర్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే చెక్ కన్స్ట్రైంట్, కండిషనల్గా డేటా ఎట్లా ఎంటర్ చేయాలి అనే దానికి చెక్ కన్స్ట్రైంట్ మనం
అప్లై చేసుకోవచ్చు. మరి ఇక్కడ చూడండి, ఒక టేబుల్ క్రియేట్ చేసాం. టేబుల్ నేము DEPT1. మరి ఇక్కడ దీంట్లో ఉన్న ఫీల్డ్స్ ఏంటి? డిపార్ట్మెంట్ నంబర్ డేటా టైప్ దానికి, కన్స్ట్రైంట్. ఇప్పుడు కన్స్ట్రైంట్ క్లాజ్ అప్లై చేసాం. ఇక్కడ కన్స్ట్రైంట్ క్లాజ్ ఇవ్వకుండా కూడా డైరెక్ట్గా ఈ చెక్ అని పెట్టేయచ్చు. కానీ ఇక్కడ కన్స్ట్రైంట్ క్లాజ్ ఇస్తే ఆ కన్స్ట్రైంట్కి నేమ్ సపరేట్గా పెట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక చెక్ కాదు ఇక్కడ ఇచ్చింది, చెక్ 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 అని 3 చెక్ కన్స్ట్రైంట్ నేను 3 ఫీల్డ్స్కి కూడా అప్లై చేయడం జరిగింది. 3 ఫీల్డ్స్ అంటే ఏ ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ? డిపార్ట్మెంట్ నంబరు, డిపార్ట్మెంట్ నేము అండ్ లొకేషన్. 3 ఫీల్డ్స్కి 3 కన్స్ట్రైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 3 చెక్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క చెక్కి ఒక్కొక్క పేరు పెట్టుకోవాలి. అది ఎలా కుదురుతుందంటే కన్స్ట్రైంట్ అనే క్లాస్ ద్వారా కుదురుతుంది. సో అట్లా నేమ్స్ ఇచ్చిన దానివల్ల మనం నెక్స్ట్ ఆల్టర్ టేబుల్లో ఆ యొక్క కన్స్ట్రైంట్ని మీరు డ్రాప్ చేసేయాలన్నా అంటే తీసేయాలన్నా ఆ పేరుని యూజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బెటర్ ప్రాక్టీస్ అన్నమాట ఇలా ఇవ్వడం. ఎక్కువ కన్స్ట్రైంట్స్ ఉన్నప్పుడు ఒకటే ఉంటే పేరు ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పెట్టుకోవచ్చు మీరు. సో ఎనీవే, కన్స్ట్రైంట్ నేమ్ ఆఫ్ ద కన్స్ట్రైంట్ మీరు ఏ పేరన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెక్ డిపార్ట్మెంట్ నంబర్ బిట్వీన్ 10 and 99. డిపార్ట్మెంట్ నెంబర్ మీరు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏమై ఉండాలి? 10కి 99కి మధ్యలోనే ఉండాలి. అండ్ డిపార్ట్మెంట్ నేమ్కి చూడండి, కన్స్ట్రైంట్ నేమ్ చెక్ బ్రాకెట్లో డీనేమ్ ఈక్వల్ టు అప్పర్ ఆఫ్ డీనేమ్. అంటే ఖచ్చితంగా మీరు క్యాపిటల్ లెటర్స్లోనే ఎంటర్ చేయాలి. డిపార్ట్మెంట్ నేమ్ని లోయర్ కేసులో ఇవ్వకూడదు అని అర్థం. లొకేషన్ చూడండి, లొకేషన్ దీనికి కన్స్ట్రైంట్ ఇచ్చాం, కన్స్ట్రైంట్ పేరు పెట్టాం. చెక్ లొకేషన్ ఇన్, ఖచ్చితంగా లొకేషన్ ఏదై ఉండాలి? డల్లాస్ అన్న అయి ఉండాలి, బోస్టన్ అన్న అయి ఉండాలి, లేదా న్యూయార్క్, లేదంటే చికాగో. ఇక్కడ ఇచ్చిన 4గిట్లో ఏదో ఒకటి మాత్రమే అయి ఉండాలి. సో 3 ఫీల్డ్స్కి 3 చెక్ కన్స్ట్రైంట్ పెట్టాం. 3టికి పెట్టాలని ఏం లేదు, మీ ఇష్టం వచ్చిన ఫీల్డ్కి పెట్టుకోండి. నేను 3టికి ఇప్పుడు అప్లై చేయడం జరిగింది. ఆ రూల్స్ని మనం ఇప్పుడు ఫాలో అయితేనే అక్కడ డేటా ఇన్సర్షన్ అనేది జరుగుతుంది. చూడండి, ఇన్సర్ట్ ఇంటూ DEPT1 వాల్యూస్. సో ఫస్ట్ ఏమన్నాం? బిట్వీన్ 10 and 99 అన్నాం. ఇది డిపార్ట్మెంట్ నెంబర్. సో 10 ఇచ్చాను. సో డీనేమ్ కంపల్సరీగా అప్పర్ కేసులో ఉండాలి. సో నేను క్యాపిటల్ లెటర్లో సేల్స్ అని ఇవ్వడం జరుగుతుంది. అది డిపార్ట్మెంట్ నేమ్. మరి ఇక్కడ లొకేషన్ ఖచ్చితంగా డల్లాస్, బోస్టన్, న్యూయార్క్, చికాగోలో ఏదో ఒకటి అయి ఉండాలి. కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ బోస్టన్ అని ఇవ్వడం జరుగుతుంది. సో 3 కన్స్ట్రైంట్స్ రూల్స్ని కూడా మనం ఫాలో అయ్యాం కాబట్టి రో సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కండిషన్ని మీరు అవాయిడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 అని ఇస్తాను, ఇది కరెక్టే. ఇప్పుడు లోయర్ కేసులో పర్చేజ్ డిపార్ట్మెంట్ అని ఇస్తాను. ఓకే, అట్లనే ఈ లేని లొకేషన్ ఇస్తున్నాను. చూడండి, చెక్ కన్స్ట్రైంట్ వయలేటెడ్ లొకేషన్కి ఇక్కడ ప్రస్తుతానికి చూపిస్తుంది. అట్లానే మీరు ఏది ఇక్కడ ఈ రూల్స్లో ఏది పాటించకపోయినా చెక్ కన్స్ట్రైంట్ మీకు చెక్ కన్స్ట్రైంట్ వయలేటెడ్ అని వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ నాట్ నల్, డిఫాల్ట్ చెక్ కన్స్ట్రైంట్స్ని మీరు